సార్ యూజువల్గా ఇంతకుముందు స్ట్రోక్స్ అంటే 60 ఏళ్ళలో 70 ఏళ్ళు ఉండే వాళ్ళకి వచ్చేవి. ఇప్పుడేం సార్ మరీ వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వాళ్ళకి కూడా పక్షవాతాలు వస్తున్నాయి. చాలామంది నన్ను అదే అడుగుతారు ఓపీలలో. ఇవి ఏంటంటే ముఖ్యంగా 2 కారణాల వల్ల జరుగుతుంది. సడన్ హార్ట్ అటాక్ అంటే సడన్గా గుండెకి వెళ్ళాల్సిన రక్తనాళం ఏదైనా సడన్గా బ్లాక్ అయిపోయి అంటే వాళ్ళకి ఎక్కువ చెమట పట్టడము, గుండె అంతా పట్టేసినట్టు ఉండటము, ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడు పక్షవాతాల్లో ఏమవుతుందంటే సడన్గా కాలు చేయి పడిపోవటం, సడన్గా మూతి వంకరబోవటం అంటే మూతి ఒక సైడ్కి వెళ్ళిపోవటం, మాట తడబడటం, ఇవన్నీ ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ యొక్క లక్షణాలు. ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే నువ్వు హాస్పిటల్కి రీచ్ అవ్వాలి. ఇటువంటివి మెయిన్గా ఈ మధ్య యంగ్ గ్రూప్స్లో అంటే రీసెంట్గా మేము చేసిన 3-4 థ్రాంబెక్టమీ కేసెస్ అంటారు, అంటే బ్రెయిన్లో క్లాట్ని బయటకు తీసే కేసెస్ అన్నీ కూడా 30 ఇయర్స్ నుంచి 38 ఇయర్స్ మధ్యలోనే ఉన్నారు. కాబట్టి దీనికి మనం చేయాల్సిన ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. పర్ డే అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ వాకింగ్ కానీ, వీక్లీ ఒక 5 డేస్ జిమ్కి వెళ్ళటం కానీ, ఇటువంటి పికప్ చేయాలి. హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అంటే మీరు తీసుకున్న ఫుడ్లో ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కానీ, కార్బోహైడ్రేట్ కానీ విత్ లిమిటెడ్ ఫ్యాట్ కంటెంట్ తీసుకొని రెగ్యులర్గా దాన్ని మానిటర్ చేసుకోవటము, అన్కుక్డ్ ఫుడ్స్ కానీ, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ ఇటువంటివి అవాయిడ్ చేయటం. అండ్ మీ ఫ్యామిలీలో షుగర్ కానీ బీపీ కానీ ఉంటే ఆఫ్టర్ 30 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ మీరు షుగర్ టెస్ట్ చేసుకోవటం కానీ, బీపీ చెక్ చేయించుకోవటం కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బీపీ అనేది ఎట్లా బయటపడుతుంది అంటే సడన్గా మెదడులో రక్తనాళం చిక్కి కానీ, సడన్గా హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత చూస్తే వాడికి బీపీ 250, 230 అలా ఉంటుంది. అప్పుడు ఏంటంటే మ్యాక్సిమం డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. ఇంకా అప్పుడు నువ్వు చేయగలిగింది ఏం లేదు. అదే నువ్వు ముందే రెగ్యులర్గా బీపీ చెక్ చేయించుకుంటా మానిటర్ చేసుకుంటా ఉంటే చిన్న ట్యాబ్లెట్తో దాన్ని అరికట్టచ్చు. నేను చాలామంది పేషెంట్లకు చెప్తా ఉంటా, 20 పైసల ట్యాబ్లెట్తో పోయేదానికి జీవితాన్ని పనంగా పెట్టేస్తారు వాళ్ళు. అంటే ఏంటంటే చిన్న ట్యాబ్లెట్, అది హార్డ్లీ బీపీ ట్యాబ్లెట్ గవర్నమెంట్ ఫ్రీగా కూడా ఇస్తుంది, అది వేసుకుంటే ఆ ప్రాణం కాపాడగలిగేవాళ్ళు. లేదు ఆ బీపీ ఎక్కువైపోయి మెదడులో రక్తనాళం చిట్లి కోమాలో ఉంటాడు. కోమాలో ఉన్నవాడిని ఎన్ని రోజులని ఎవరైనా భరించగలరు? సో ఇటువంటి కేసెస్ని అవాయిడ్ చేయాలి అంటే ముందే మీరు యూ షుడ్ బీ అవేర్ అబౌట్ యువర్ నెంబర్స్ అంటారు. అంటే నీ షుగర్ ఎంత ఉంటుంది, నీ బీపీ ఎంత ఉంటుంది, నీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉంటున్నాయి, వీటి మీద ఒక ట్రాక్ ఉండడం మంచిది.